వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజైతే ఈ వీడియోలో ఒక పాతకాలం వంటకం గుత్తి వంకాయ చింత చిగురు ఇగురుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చింత చిగురు గుత్తి వంకాయ ఇగురు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచికరంగా ఉంటుంది. ఇది అన్నంతోటే కాదండి, దోశ చపాతీకి కూడా కాంబినేషన్గా అదిరిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ గుత్తి వంకాయ చింత చిగురు ఇగురుని మీరు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకిలో వరకు గ్రీన్ కలర్లో ఉన్న గుత్తి వంకాయల్ని తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీరు నల్లటి గుత్తి వంకాయలైనా తీసుకోవచ్చు. అలాగే 150 గ్రాముల వరకు లేత చింత చిగురుని తీసుకొని గట్టి ఈనెలు పుల్లలు తీసేసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు గుత్తి వంకాయల్ని కట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని పసుపు ఉప్పు నీళ్ళలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత గుత్తి వంకాయని వీడియోలో చూపించిన విధంగా 4 పచ్చాలుగా కట్ చేసుకొని వంకాయలో పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకొని ఈ నీళ్ళల్లో వేశారంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వంకాయల్లో కూర్చడానికి ఒక ప్లేట్లోకి 2 స్పూన్ల వరకు సాల్ట్, అలాగే పెద్ద స్పూన్తో 2 స్పూన్ల వరకు కారాన్ని వేయండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి కారం పసుపు ఉప్పు అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కారాన్ని వీడియోలో చూపించిన విధంగా వంకాయల్లో బాగా కూర్చుకోవాలి. ఇలా వంకాయల్లో కారం పెట్టి వేపుకోవటం వల్ల వంకాయలు చప్పగా లేకుండా ఉప్పు కారం బాగా పట్టి చాలా రుచికరంగా ఉంటాయి. ఇలా అన్ని వంకాయల్లో కూడా కారాన్ని కూర్చేసిన తర్వాత వీటిని వేపుకోవటానికి ఒక బాండీలో 3 గెరిటెళ్ళు అంటే 6 స్పూన్ల వరకు నూనెని వేసి వేడి పెట్టుకోండి. గుత్తి వంకాయకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే కూర రుచికరంగా ఉంటుంది. ఇంకా అన్ని వంకాయల్ని రెడీ చేసుకున్నాం కదా, వాటిని వేడెక్కిన నూనెలో ఒక్కొక్కటి వదలండి. ఇలా నూనెలో వంకాయ వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకోండి. అన్ని వంకాయలు వేసిన తర్వాత సిమ్లోనే వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే వంకాయ అనేది పై భాగం మాడిపోతుంది, లోపల ఉడకదు. కాబట్టి తప్పనిసరిగా స్లో ఫ్లేమ్లో వంకాయలు ఉడికే వరకు కూడా అటు ఇటు మిక్స్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాలు వేపుకున్న తర్వాత వంకాయలు ఒక 60% ఉడికినట్టుగా కనపడుతున్నాయి. ఇంకా ఒక 20% ఇవి ఉడకాలి. ఇవి ఉడికే లోపల దీనికి ఒక మసాలాని తయారు చేసుకుందాము. దానికోసం 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 2 పండు మిరపకాయలు, 8 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పండు మిరపకాయలు లేకపోతే అన్ని పచ్చిమిరపకాయలైనా తీసుకోవచ్చు. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా విరిచి వేసుకొని ఇదంతా కూడా ఫైన్గా రుబ్బుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇక్కడ పక్కన చూస్తే వంకాయలు కూడా 80% మగ్గినట్టు కనపడుతున్నాయి. మగ్గిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో నూనె మిగిలిపోయింది కదా, అది వేడి పెట్టుకొని 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసి ఆవాలు అనేవి కొంచెం చిటపట్లాడిన తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసేయండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 6 ఎండుమిరపకాయలు విరిచి వేసుకోండి. ఈ ఎండుమిరపకాయల్ని లైట్గా వేపుకొని 2 రెమ్మల వరకు కరివేపాకును తీసుకొని దాన్ని కూడా పోపులో వేసేసేయండి. ఒక పావు స్పూను ఇంగువ కూడా ఈ పోపులో వేశారంటే వంకాయ చింత చిగురు ఇగురు అనేది భలే గుమగుమలాడుతుంది. రుబ్బి పెట్టుకున్న మసాలా అలాగే స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి వీటిలో ఉన్న పచ్చిదనం పోయే వరకు నూనెలో 5-6 నిమిషాల పాటు సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, చిన్న స్పూన్తో 2 స్పూన్ల వరకు ఉప్పు వేసేసి ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ మసాలాలు బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు సిమ్లో దీన్ని వేపుకోండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న
చింత చిగురుని దీంట్లో వేసేసేయండి. చింత చిగురుతో ఏ కూరను తయారు చేసినా ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయండి. కాబట్టి మీ రుచికి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చింత చిగురు అనేది ఈ మసాలాలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు దీన్ని సిమ్లో వేపుకోండి. వీడియోలో చూపించిన విధంగా చింత చిగురుని చక్కగా పరుచుకొని దాని మీద వేపుకున్న వంకాయ ముక్కల్ని కూడా చక్కగా పరిచేసుకోండి. ఈ కూరకి ఉప్పు కారాలు వేసుకోవాలంటే వంకాయ పరుచుకోకముందే వేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి 5-10 నిమిషాల పాటు సిమ్లో అప్పుడప్పుడు వంకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకున్నారంటే వంకాయ చింత చిగురు ఇగురు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయితే వంకాయ చింత చిగురు ఇగురు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఈ కూర 2 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. వంకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికినట్టు కనపడుతున్నాయి. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ వంకాయ చింత చిగురు ఇగురుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ చింత చిగురు కూరను వేసుకొని తిన్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసామంటే దోశకి చపాతీకి కూడా కాంబినేషన్గా అదిరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియోని పూర్తిగా వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.